డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని ఏపీ ఆర్డబ్ల్యూఎస్ ల్యాబ్ ఉద్యోగులు కలిశారు. రాజకీయ ఒత్తిళ్లతో తమను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని, 3 నెలలుగా జీతాలు ఇవ్వలేదని వాపోయారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించి తమ కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సమస్య పరిష్కరిస్తామని, పెండింగ్ జీతాలు క్లియర్ చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తానని హామీ ఇచ్చారు. రీసెంట్గా మన ఎలక్షన్ అయిపోయి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ట్యాబ్లెట్ల నుంచి కొంతమందిని తొలగిస్తున్నారు. అది కొంచెం వీళ్ళని తీసేసి వాళ్ళ తరపు మనుషులు పెట్టుకోమని చెప్పి చెప్తున్నారు. యాక్చువల్గా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి లాగిన్స్ ఇచ్చారు సార్. మా పేర్ల మీద ఈఎంఐ జాబ్ కూడా తొలగించారు. అది తీసి ఇబ్బంది పెట్టేసాను. జాబ్ తీసిస్తే ఏ పని చేయలేను. నా పని చెప్తున్నారు. ఆయన ఎంత 13 సంవత్సరాలు సార్, నాన్న చనిపోయి 13 సంవత్సరాలు సార్. ఎవరు లేరు సార్. నేను చేసుకుంటే తినాలా, లేకపోతే లేదు. ఇబ్బంది పెట్టేసాం. మీరు పని చేస్తున్నారు, హెల్పర్గా పనిచేస్తుంది సార్. కమలాపురం ఈఎంఐని కూడా తీసేసారు. ఒకసారి నేను చెప్తాను, ఆర్డీవీలు వెళ్తే ఇట్లా 526 మంది పనిచేస్తారు.